1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. నవగ్రహ దోషాలు ఉన్నవారు వీళ్ళకి డబ్బులు కట్టి పూజలు చేయించి అయినా ఫలితం లేకుండా బాధపడుతున్నారా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ నవగ్రహాలకు సంబంధించి ఏ గ్రహ దోషం ఉన్నా దాని నివారణ కోసం నవగ్రహ హోమం చేయించనున్నారు మనందరికీ సుపరిచితులైనటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు. ఆయన స్వయంగా ఆయన ఆధ్వర్యంలోనే నవగ్రహ హోమం చేస్తున్నారు. దీని డీటెయిల్స్ ఏంటి, మీరంతా ఎలా అప్రోచ్ అవ్వచ్చనే విషయాలు గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముందుగా మా ఆడియన్స్ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ₹1 ఇబ్బంది ఇవాళ రేపు ఏమీ చేయట్లేదు. ప్రజలందరి మంచి కోరి మీరు ఒక నవగ్రహ శాంతిని 12 రోజులు మళ్ళీ ఆ హోమానికి అంత టైం వెచ్చించి ఖర్చు వెచ్చించి మీరు ఫ్రీగా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. డీటెయిల్స్ చెప్తే మన ఆడియన్స్ అంతా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 16వ తారీఖు నుండి 29వ తారీఖు పూర్ణిమ వరకు కూడా 12 రోజులు ద్వాదశ రాశుల వారికి, అంటే 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు గోచార పరంగా కానివ్వండి, జాతక ఫలంగా కానివ్వండి, కాలసర్ప దోషాలు లేదా ఏలినాటి శని దోషాలు లేదా కుజదోషాలు లాంటివి, సర్పశాపాలు లాంటివి, ఇలాంటివి కొన్ని దోషాలు ఉంటాయి. అవి కర్మఫలంగానో జాతక ఫలంగానో ఉంటూ ఉంటాయి. వాటి నివారణం చేసుకోవాలి అంటే ఆర్థిక స్తోమత ఉన్నవాడు చేయించుకుంటాడు. అది వేలల్లో లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆర్థిక స్తోమత ఉన్నవాడు చేసుకుంటాడు. ఆర్థిక స్తోమత లేని వాడి పరిస్థితి. ఆ కారణంగా చిద్.com సంస్థ మరియు భద్రాద్రి కొత్తగూడెం ప్రగతినగర్ శివాలయం వారు సంయుక్తంగా ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలనేటటువంటి సంకల్పంతో 12 రాశుల వాళ్ళకి, ఒక్కొక్క రాశి వాళ్ళకి విశేషంగా 12 రోజులు 12 రోజులు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజు జప, హోమ, తర్పణ, అభిషేకాదులు చేస్తాం. అంటే మేషరాశి వారికి ఒక రోజు, తర్వాత ఒక్కో రోజు అనమాట తులారాశి వారికి ఒక రోజు, అట్లా 12 రాశుల వారికి కూడా 12 రోజులు కూడా చేయడం జరుగుతుంది. ఇది జూలై 16వ తారీఖు నుంచి అలాగే జూలై 29వ తారీఖు పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఆన్లైన్ ద్వారా పేరు గోత్రము నమోదు చేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు మన వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి, వీడియోలో స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లు ఏదైతే ఉంటాయో వాటికి గోత్రనామాలు నమోదు చేసుకుంటే చాలు. ఎవరైనా వారి శక్తి కొలది రుణమోపణం, అరే మనం పూజ చేయించుకుంటున్నాం ఫలితం దక్కదేమో అనుకున్న వారు వారికి తోచినంత, అది ₹10, ₹20, ₹30, ₹100, ₹1000, ₹1,00,000 అనేది లేదు, సమస్య కాదు. వారికి తోచిన దక్ష అది కూడా ఇవ్వాలని అనుకున్నవారు, ఇవ్వాలనుకున్నటువంటి వారు ఇవ్వచ్చు. ఇలా మనం ఆన్లైన్లో వారి గోత్రము పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ రాశి అవన్నీ కూడా మనకి చెప్పాలి. చెప్తే వారు ఏ రాశి అయితే ఉందో ఆ రాశి రోజున వాళ్ళ పేరు మీద మనం గోత్రనామాలతోటి చక్కగా స్వామివారికి జపము, ఆ నవగ్రహాలన్నిటికీ కూడా జపము, అభిషేకము, తర్పణము, హోమము కూడా చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది కుజదోషంతో బాధపడతారు, కొంతమంది అర్ధాష్టమ శని లేదా శని అవన్నీ పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఎవరైనా సరే దీంట్లో మనం చేసేటటువంటి విషయం ఏంటంటే అమ్మా, నవగ్రహ జపం చేస్తాం. నవగ్రహ జపం చేస్తాం అంటే ఒకరోజు కార్యక్రమం చెప్తున్నాను అంటే అర్థం అవ్వాలి కదా జనాలకి ఏం చేస్తాం అనేది. తర్వాత శనికి సంబంధించి ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఉన్నవాళ్ళు ఉంటారు. పనులు అవ్వవు, ఆలస్యం అవుతూ ఉంటాయి, చికాకులు వస్తూ ఉంటాయి. వారికి ఏం చేస్తామంటే ఒక శనీశ్వర పూజా విధానం ఉందన్నమాట. అదేంటయ్యా అంటే జ్యేష్ఠాదేవి సహితంగా, అంటే పసుపు, నల్ల నువ్వులతోటి ఒక శనీశ్వరుడు యొక్క ప్రతిమలాగా, ఒక శివలింగంలాగా తయారు చేసి శనీశ్వరుణ్ణి ఆవాహన చేసి దానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఎవరి పేరు మీద అయితే వారు చెప్పారో దానికి అభిషేకం చేసి అర్చన చేసిన తర్వాత ఆ యొక్క దాన్ని తీసుకుని వెళ్ళి, అయ్యా ఫలానా వాళ్ళు, ఫలానా గోత్రం, ఫలానా పేరు అని చెప్పేసి దాన్ని తీసుకుని వెళ్ళి జలధిలో, అంటే పారే నీళ్లలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. తద్వారా శని యొక్క దోషాలు ప్రభావం తగ్గుతుంది. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఉంటారు. కుజదోషం ఉన్న వాళ్ళకు కూడా ఈ నవగ్రహ జపాలలో కుజుడికి సంబంధించినటువంటి జపం వచ్చేస్తుంది. అలాగే కుజుడికి నవగ్రహాలలో కుజుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. నవగ్రహాలన్నిటికీ చేస్తాం, దాంట్లో కుజుడు కూడా ఉంటాడు. హోమం చేసినప్పుడు కుజుడికి మంత్రంతో ప్రత్యేకంగా హోమం చేయడం జరుగుతుంది.
ఇప్పుడు కొంతమందికి ఆ. గురుబలం లేదు, అందుకే ఆ. పెళ్ళి అవ్వట్లేదు అంటారు. అవ్వట్లేదు, అలాగా దానికి సంబంధించి చేస్తాం. ఉమ్, తర్వాత ఎవరైతే ఈ కుజదోషానికి సంబంధించి ఎక్కువగా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఉంటారు. అవును. ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే పెళ్లి కానటువంటి బ్రాహ్మలకి వారి పేరు చెప్పి కందులు దానం ఇస్తాం. ఓ. కందులు దానం ఇవ్వడం జరిగింది. ఇది కుజుడికి సంబంధించి చేస్తాం. ఉమ్, కాలసర్ప దోషం, సర్పదోషాలు, సర్పశాపాలు సంతానానికి కొన్ని ఉంటాయి. సంతానం. అవును. అయితే ఈ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తామయ్యా అంటే పిండితోటి, అంటే కొన్ని విశేషమైనటువంటి పిండ్లు ఉంటాయి. అంటే యవ పిండని, ఉమ్, వరి పిండని, ఒక 5 రకాల పిండ్లు ఉంటాయి. ఈ 5 రకాల పిండ్లతోటి కూడా సర్ప ప్రతిమల్ని తయారు చేస్తాం. ఉమ్, తయారు చేసి వాటికి ప్రత్యేకంగా అభిషేకము, పాలతోటి అభిషేకము, పూజ చేసిన తర్వాత హోమం చేసి ఈ సర్ప ప్రతిమలు ఏవైతే ఉంటాయో సర్పదోష నివారణార్థం పూజ చేస్తాం. అవును. పూజ చేసి ఈ సర్ప ప్రతిమలు వాళ్ళ పేరు చెప్పి ఇవి కూడా నీళ్ళల్లో నిమజ్జనం చేయడం ఓ. జరుగుతుంది. ఈ ప్రకారంగా సర్పదోష నివారణ పూజ కూడా పూర్తవుతుంది. ఉమ్, ఇలా కాలసర్పదోషానికి, అంటే రాహుకేతువులకు సంబంధించి కాలసర్పదోషానికి, కుజదోషానికి, శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలకి, నవగ్రహాలన్నిటికీ కూడా జపాలు, హోమాలు, అలాగే రుద్రాభిషేకం కూడా చేస్తాం. దీంట్లోనే ఈశ్వరుడికి అభిషేకం కూడా చేస్తాం. ఈశ్వరుడికి అభిషేకము, అమ్మవారికి పూజ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒక రోజు కార్యక్రమం అన్నమాట. ఉమ్. ఇది 3 గంటల కార్యక్రమం. ఈ 3 గంటల కార్యక్రమం ప్రతిరోజు కూడా ప్రతిరోజు 16వ రోజులు తారీఖు అలాగే నుంచి అలాగే 29వ తారీఖు వరకు 12 రోజులు కూడా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి రోజున మనం చక్కగా విశేషంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే శక్తి లేనివారు, శక్తి ఉన్నవారు అయినా సరే, లేనివారైనా సరే, ఉమ్, ఒకవేళ చేయించుకోవాలన్న సంకల్పం ఉంటే కనుక తప్పనిసరిగా కింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకి మీ గోత్రము, పేరు నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే మీ పేరు మీద చక్కగా పూజ చేసి పెడతాము. మీకు తోచిన దక్షిణ, అంతా ఇంత అనేది లేదు, మీకు తోచిన దక్షిణ మీరు సమర్పించవచ్చు. ధన్యవాదాలు గురువు గారు.